సేవకుల కూడిక జూలై 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, ద హిందూ అగ్ని మినిస్ట్రీ, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపయే నాకు చాలయ్యా. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరులిన, మారనిది నీ కృప. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరులిన, మారనిది నీ కృప. మారని నీ కృప నాకు చాలు, మారని నీ కృప నాకు చాలు చాలు. నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపయే నాకు చాలయ్యా. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. శాశ్వతమైనది జయమిచ్చు నీ కృప, శత్రువును జయించును. ఉన్నత నీ కృప నాకు చాలు, ఉన్నత నీ కృప నాకు చాలు చాలు. నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలు యేసయ్యా, నీ కృపయే నాకు చాలయ్యా. నీ కృపయే నాకు చాలయ్యా. చూడండి, ఎఫెసీ పత్రిక 6:15. ఎఫెసీ పత్రిక 6:15లో ఉన్నాయి. It is in Ephesians chapter 6 and verse 15. సమాధానమని జోడు. It is a sandal of peace. అంతేకాదు, not only that,
సువార్తను మోయిచున్న వారి యొక్క పాదములు ఎంతో సుందరము. And also those who carry the gospel of God, the feet are very wonderful. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ సువార్తికుడు మాత్రం కాదు. It is not only the evangelists, మెసెంజర్స్. they are the messengers. ప్రవక్తలు. They are the prophets. హల్లెలూయా. Hallelujah. దేవుని యొక్క మాటను మోసుకొని వెళ్ళే ప్రవక్తల యొక్క పాదములు ఎంతో సుందరము. The prophets of God who carry the message of God, their foot are very precious. అపోస్తలుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? Do you know where the word apostle has come? దేవుని చేత పంపబడిన వారు. It is the one sent by God. వర్తమానం ఇచ్చి పంపబడిన వారు అపోస్తలు. And apostle is the one who is sent from the future. అపోస్తలుల పాదములు సుందరమైనది. The feet of the apostle are precious. సువార్తను మోసుకొచ్చే వారు సుందరమైన వారు. And the one who carry the gospel, their feet are precious. సంఘానికి కాపరి మెసేజ్ తీసుకొని వస్తున్నాడు. And to the church, the pastor carries the message. కాపరి సుందరమైన వాడు. The shepherd is a precious one. కొట్టండి గట్టిగా చెప్పండి. Clap your hands and glorify God. అంతేకాదు, Not only that, అందరు నా వైపు చూడండి. everybody look at me. శాండిల్ ఏదైతే ఉందో, షూస్ ఏదైతే ఉందో, ఆ దినాల్లో, ఆ పూర్వ దినాల్లో తనకు స్వకీయమైన ప్రజలకిని సొంతమైన ప్రజలకిని తన సొంతం కాని వారికి వ్యత్యాసాన్ని కలుగజేసింది. The sandals or the shoes in the Old Testament created a huge difference between his own people and not his people. అందరు నా వైపు చూడండి. Everybody look at me. తప్పిపోయిన కుమారుడు The prodigal son, పాపం చేసి తిరిగి వచ్చాడు. he committed sin and he returned. తిరిగి వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, After he returned, what he says is, నన్ను కూలి వానిలో ఒక్కడుగా చేర్చుకోమండి. please accept me as one of your laborers. దేవనామానికి స్తోత్రం చెప్పండి. Say glory to God. హల్లెలూయా. Hallelujah. కూలి వానిలో ఒక్కడుగా నన్ను చేర్చుకోండి. At least accept me as one of your laborers. దేవనామానికి స్తోత్రం. Shout a big hallelujah. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. It is Gospel of Luke chapter 15 and verse 19. కీప్ మీ ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని. కూలి వానిలో ఒక్కరిగా నన్ను పెట్టుకోమే. At least take me as one of your servants. దేవనామానికి స్తోత్రం. Shout a big hallelujah. కూలి వానిలో ఒక్కడిగా ఉంది. At least as one of my servants. ఇంగ్లీష్ లో ఏమని తెలుసా? హెడ్ సర్వెంట్. It is written as hired servant. హల్లెలూయా. Hallelujah. అంటే తరతరాలకు వాళ్ళ పిల్లలు అందరూ వాళ్ళకే పనిచేస్తూ ఉంటారు. So for generations together they'll be serving them, their children and the grandchildren. The hair servant. హల్లెలూయా. Hallelujah. హెయిర్ సర్వెంట్. The hair servant. అంటే అర్థం ఏంటంటే, the meaning is జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అతనికి పని చేస్తా ఉంటారు అన్నమాట. generation after generation they will be doing their work. నా తర్వాత నా పిల్లలు, after me my children. ఈవెన్ మన దేశంలో కూడా ఉన్నాయి. even in our country also it exists. పాలికాపులు అంటారు. They are called haid servants. హల్లెలూయా. Hallelujah. వాళ్ళు ముందే మాట్లాడేసుకుంటారు. and they will have a negotiation with them before. సంవత్సరానికి ముందే ఇచ్చేస్తారు, పని చేయడానికి ముందే ఇచ్చేస్తారు. and they will pay before a year itself. ఆయన తర్వాత ఆయన పిల్లలు, after him his children. అలాగా పని చేసుకుంటూ రావాలి. and they keep on serving them. అలాగా తన పని మనిషిలో ఒక్కడిగా చేర్చుకోమన్నాడు. so like that he asked his father to take him as one of his servants. వాళ్ళ నాన్న ఏమంటున్నాడు తెలుసా? You know what the father says? ఈయనకు త్వరగా జోడు తీసుకొచ్చి తొడిగించండి. so immediately get the shoes and make him wear them. మరి ఈయన జోడు ఏం చేశాడు? so what happened to his shoes? కొంతమంది అంటారు అమ్మేసి వచ్చాడు, అమ్మేసి తాగేశాడు. he might have sold it and drunk. no. కూలివాడుగా తిరిగి రావాలనుకున్నాడు. ఆయన మనస్సాక్షి గద్దించింది. కూలివాడుగా ఇంట్లో చేరాలనుకున్నాడు కాబట్టి తన జోడుని ఎక్కడో విడిచిపెట్టేసి లోపలికి వచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే పని వాళ్ళు ఇంటిలో జోడు వేసుకోవటం కుదరదన్నమాట. జోడు వేసుకుని పని చేయటం కుదరదు. The prodigal son had an attitude
to consider himself as one of the servants after he returned. That is the reason before itself he has left the sandals and he returned. Even when you look at the past history in the people of Israel, in the background of the Israel, the customs in the Israel, the servants will not wear a footwear and work. ఇప్పుడు కూడా అరబ్ దేశాల్లో మన వాళ్ళు పనికి వెళ్తారు కదా. Now also the many people from our country, they'll go to Arab countries. వెళ్ళగానే మొదటిగా వాళ్ళు భాషలు నేర్పిస్తారు. So భాషలు నేర్చుకోమంటారు. Immediately firstly they'll ask them to teach it, to learn their language. తర్వాత వాళ్ళు వస్త్రాన్ని మార్చేస్తారు. Later they change their garments. ఇంట్లో జోడేసుకోవడానికి అనుమతించరు. And they will not permit them to wear sandals in the house. కానీ వాళ్ళ పిల్లలు పై జోడేసుకొని తిరుగుతారు. But above that their children wear the sandals in the house. జోడును బట్టి పనివాడు పనికత్తి ఎంత అందంగా ఉన్నావు, ఇంట్లో ఉన్న పిల్లల కంటే అందంగా ఉన్నా వాళ్ళు జోడు చూపించేస్తుంది. వాళ్ళు జోడు లేకుండా తిరిగితే వాళ్ళు పనివాళ్ళు అనేది అర్థమైపోతారు అన్నమాట. So how much beautiful and handsome their servants and their maids may be, they should not wear their sandals. Their sandals itself tell that they are the servants and maid in that house. హల్లెలూయా, Hallelujah, హల్లెలూయా. hallelujah. ఈయన తప్పిపోయిన కుమారుడు ఒక మనస్తత్వం ఎలా ఉందంటే, నేను కూలివాడుగా ఇప్పుడు నేను అడగబోతున్నాను కాబట్టి నా కాళ్ళు ఏముండకూడదు చెప్పండి, జోడు ఉండకూడదని వెళ్తున్నాడు. The prodigal son's attitude is that because he want himself to be considered as a servant, that is the reason he is going to his father without sandals. తండ్రి దా కోరికను మన్నించాడా? Did that father accept that? ఆయన కోరికను మన్నించలేదు. He did not consider his కొన్నిసార్లు దేవుడు మన తండ్రి మన ప్రార్థన వినడు. Sometimes God will not listen to our prayers. మనం అడిగింది ఇవ్వడు. He will not give us what we ask for. మనం అడిగింది ఇవ్వలేదని మనం బాధపడకూడదు. We should not worry because God did not give you what you asked for. ఆ తండ్రి ఏమనుకున్నాడు తెలుసా? You know what the father thought? 15:21 చదవండి. Read chapter లూకా సువార్త 15:21. Luke chapter 15 and verse 20. ఆయన కుమారుడా అని మెన్షన్ చేస్తున్నాడు. He mentions my son. హల్లెలూయా, hallelujah. ఆయనేమో కూలివాడుగా లోపలికి వచ్చాడు కాబట్టి తన జోడును విడిచిపెట్టాల్సి వచ్చింది. Because he came inside the house as a servant, that is the reason he has to leave his sandals. తండ్రి కొడుకుగా ఆయన చేర్చుకోవాలనుకున్నాడు కాబట్టి ఆయన కాలు చూసాడు. ఆయన కళ్ళు ఎక్కడికి పోయిందంటే కాలు పాదాల దగ్గరికి పోయింది. జోడు లేదు కాబట్టి జోడు తొడిగించమంటున్నాడు. Because the father considered him as his son, that is the reason his focus went on to his feet and he saw it. That is the reason he asked his servants to get the sandals and make him wear. కొట్టండి గట్టిగా చెప్పట్లు. Clap your hands and glorify God. స్వదేశానికి తిరిగి వచ్చిన ఐగుప్తు ప్రజలకి ఆ పరలోక తండ్రి జోడు తొడిగిస్తున్నాడు. And the Lord God is making the people of Israel to wear the footwear, those who have come from a foreign country. తన స్వదేశానికి తిరిగి వచ్చే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆ పరలోక తండ్రి జోడును తొడిగిస్తున్నాడు. అలాగే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చి వస్తున్నాడు కాబట్టి ఇతను కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే జోడు తొడిగిస్తున్నాడు. Because the people of Israel are coming to their own country, the Father God who has seen them are making them to wear the sandals. Likewise here in the case of the prodigal son, because the father has seen his son coming home, that is the reason he looked at him and make him wear to the sandals. నేను పాత నిబంధనలో ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేశాడో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈ తండ్రి ఏం చేస్తున్నాడో కంపేర్ చేస్తున్నాను. I'm comparing very clearly what God has done in the Old Testament for the people of Israel when they came out of the Egypt, and now in the New Testament I'm comparing that past history with the things in Luke with the prodigal son. అక్కడ వస్త్రం తొడిగించాడు, అక్కడ జోడు తొడిగించాడు. And there God
God gave them the footwear. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కూడా జోడు తొడిగిస్తున్నాడు. And when the prodigal son returned also the father gave him the footwear. రెండవగా ఆయనకు వస్త్రం తొడిగించాడు. ఇశ్రాయేలు ప్రజలకు వస్త్రం తొడిగించాడు. And God gave them the garments for the people of Israel. ఇక్కడేమో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఈయన కూడా వస్త్రం తొడిగిస్తున్నాడు. And when the prodigal son returned in the New Testament also the father gave him a new cloth. పరలోక మన్నా కుమరించబడ్డాయి. And the heavenly manna showered for them. ఇక్కడేమో ఆయనకు గోవిన దూడ వధించమని ఆహారం పెడుతున్నాడు. And here in the New Testament when the prodigals are returned the father asked the servants to slain the fattened calf. కొట్టను గట్టిగా చెప్పండి హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సంతోషించమంటున్నాడు. He says to rejoice. హల్లెలూయా. Hallelujah. పరలోక తండ్రి కూడా సంతోషించమన్నాడు. And the Father God also, the Father God in heaven also said to rejoice. ఇశ్రాయేలు ప్రజల దగ్గర సంతోషించమన్నాడు. And he asked the people of Israel to rejoice. ఎవ్రీ మిరకల్ తర్వాత వాళ్ళు సంతోషించారు. So after every day they rejoiced. నాట్యం ఆడారు. They danced. ప్రభువును స్తుతించారు. Praised God. కొట్టండి గట్టిగా చెప్పండి. Clap your hands big and glorify God. దీనిలో మీకు ఏం అర్థమవుతుంది? What did you understand from this? దేవుడు మారలేదు. God did not change. పాత నిబంధనలో ఉన్న అదే దేవుడు ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ తప్పిపోయిన కుమారుడు చరిత్రలో కూడా అట్లానే కనపడుతున్నాడు. Same God who was in the Old Testament also appears in the life of the prodigals and in the New Testament. ఆయన క్రియల మార్పు లేదు. There was no change in his words. ఆయన మాటల మార్పు లేదు. There was no change in his words. వాగ్దానముల మార్పు లేదు. No change in his promise. ప్రవచనముల మార్పు లేదు. మనుషులే మారిపోతున్నారు. People are changing. దేవుడు మారలేదు. God did not change at all. ఇప్పుడు Now మోసేను చూసి దేవుడు అంటున్నాడు, God looking at Moses he says, నిర్గమకాండం 3:5 says in Exodus chapter 3 and verse 5, మోసే Moses, నీ కాళ్ళలో ఉన్న జోడును తీసివేసి నా యొద్దకు రా. remove your sandals and come to me. హలో, ఇశ్రాయేలు ప్రజలకేమో బలవంతంగా జోడు తొడిగించాడు. And with lot of force God made the people of Israel to wear the sandals. అది కూడా పర్మనెంట్ శాండిల్. And that is also permanent sandal. అది చినిగిపోయలేదంట. It will not worn out. హల్లెలూయా. Hallelujah. అది అరగలేదంట. It did not torn out also. హల్లెలూయా. 40 years ఎడారిలో నడుస్తా ఉంటే జోడు ఏమవ్వాలి? 40 years if the people continuously walk on sandals, what happened to them? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అరిగిపోతది. They will torn out. కానీ అరగలేదు. But they did not torn out. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఆయన కూలివాడు అనుకుంటే జోడును పక్కన పెట్టేసి వచ్చాడు. And the prodigals, and when he returned, he considered himself as a servant. He put away the slippers and sandals. ఎందుకంటే ఆయన కూలివాడుగా తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు. Because he wanted to come as a servant to his father. కూలివారుగా ఇంట్లో ఉన్నప్పుడు జోడు వేసుకోవడం కుదరదు. But when he stays as a servant in the father's house, he cannot wear the slipper. ఇప్పుడు నా వైపు చూడండి. Now look at me. మోసేని ఎందుకు దేవుడు జోడు తీయమన్నాడు? Why God asked Moses to remove the sandals? జోడులో ఏమి రక్తపాతం ఉందా? Is there bloodshed in the ఎక్కడైనా sandals? బ్లడ్ తో తొక్కేసి వచ్చాడా? Did he trample on the blood and come? ఆయన మోసే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కుమారుడిగా రాలేదు. ఆయన సేవకుడుగా సర్వెంట్గా వచ్చాడు. Moses, when he came to the Father God, he did not come as a servant, but he came as a man of God. సేవకుడుగా వచ్చాడు. He came as a man of God. దేవుడు కూడా అతన్ని ఒక సేవకుడుగానే గుర్తించాడు. Even God identified him as a man of God. నా సేవకుడైన మోసే ఇంటిలో నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికంటే ఆయన యథార్థవంతుడని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. And God testified about Moses that he is the one faithful in my house. నా సేవకుడైన మోసే అని చాలా చోట్ల మెన్షన్ చేశాడు. And many times in the Bible he mentioned my servant. ఇప్పుడు క్రమం ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద ఆర్డర్ చెప్పండి? So what is the order now? క్రమం ఏంటి? What is the order now? కుమారులు జోడు వేసుకోవచ్చు కానీ సర్వెంట్ పనివాళ్ళు జోడు వేసుకోకూడదు యజమానుడి ఎదుట.
the sons can wear the sandals, but the servant should not wear the sandals before the master. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఒక్క కారణమే. This is one of the reasons. ఇంకా రెండు కారణాలు ఉన్నాయి. There are two more reasons. ఎందుకు జోడు తీసేయమన్నాడు? Why God asked to remove the sandals? అది ఇప్పుడు మెసేజ్ తో కనెక్టివిటీ కాదు, సంబంధం కాదు. Now those reasons are not connected to our ఇప్పుడు message. సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మీకు జస్ట్ తెలుసుకోవడానికి చెప్తున్నాను. But because there is a relation, there is a little bit mention about the subject, that is the reason I mentioned. రెండోది కారణం ఎందుకు మోసే జోడు తీసేయమన్నాడంటే, The second reason why God asked Moses to take off his sandals. ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా మీకు చెప్తున్నాను. This is out of subject, but I am letting you know about it. ఎందుకు ఆ జోడు తీసేయమన్నాడంటే, Why God asked Moses to remove అప్పుడు the మహిమ sandals? బయట ఉంది. Because then the glory was outside. దేవునికి మహిమ, మనుషులు భయపడే మహిమ, మనుషులు భయపడాల్సిన మహిమ అప్పుడు బయట ఉంది. The glory of God, what people should fear, it was outside. ఇప్పుడు Now నా కాలంలో, మీ కాలంలో in our time, in my మహిమ time, బయట లేదు, మహిమ మనలో ఉంది. now the glory is not outside but inside us. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. Clap your hands and glorify God. హల్లెలూయా. Hallelujah. నేను చెప్పట్లేదు. This is not what I యోహాను said. సువార్త 1:14 ఉంది. It is in Gospel of John chapter 1 and verse 11. కృపా సత్య సంపూర్ణుడై 1:14 లో కృపా సత్య సంపూర్ణుడై మనలో నివసించును. And in the Gospel of John chapter 1 and verse 40, it is written that as a truth, as a grace of God, He is going to dwell in us. ఆ యేసులో పరలోక తండ్రికి సమానమైన మహిమను మనం కనుగొంటునిమి. And it is written that the glory that is equal to the Father is found in Him. ఇప్పుడు నాలో యేసు వస్తే ఏమొచ్చినట్టు లెక్క? If Jesus come inside me, what is equal to it? కృప వచ్చినట్టు లెక్క. It is equal that grace కృప came inside సత్యం me. వచ్చినట్టు లెక్క. Grace and truth came ఎందుకంటే together. కృప సత్య సంపూర్ణుడుగా నాలోనికి వచ్చాడు. Because Jesus came as a truth and grace inside me. కృప సత్య సంపూర్ణుడుగా నాలోనికి వచ్చిన యేసులో ఇంకొకటి కూడా ప్రత్యేకత ఉంది. 14వ వచనం బట్టి తండ్రికి సమానమైన మహిమ ఆ యేసులో ఉంది. కాబట్టి ఇప్పుడు మహిమ బయట లేదు, నా లోపల ఉంది. ఎందుకంటే యేసు ఇప్పుడు బయట లేదు, నాలో ఉన్నాడు యేసు. The God who came with the truth and grace inside, there is one more speciality, that is the glory that is equal to the Father is seen inside Jesus, and it is seen inside you. So the glory is not outside now, but it is inside you. ఇప్పుడు కృప Hallelujah. ఎక్కడ ఉంది? Still the grace is in you. కృప ఎక్కడ ఉంది? Where is the grace now? ఏనాడైతే నువ్వు రక్షించబడ్డావో ఆ రక్షణ రూపంలో యేసు నీలోనికి వచ్చేస్తాడు. అదే వాస్తవం. The day when you are saved, the grace is inside you and Jesus comes in you. ఎప్పుడైతే నువ్వు రక్షణని పొందావో ఆ రక్షణ ఎవరో కాదు, యేసే రక్షణ. రక్షణయే యేసు. The day you are saved, the salvation comes to you, and the salvation is Jesus, and Jesus is the salvation. పాత నిబంధనలోనే ప్రవచనార్థముగా యేసుక్రీస్తు గురించి దావీదు పాడాడు. And prophetically in the Old Testament, David sung about నా Jesus. రక్షణ దుర్గము నీవే యేసయ్యా, నా రక్షణ నీవే అన్నాడు. He said, my salvation is you only, Lord. ఆ రక్షణే యేసు. And that salvation is Jesus. నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో అప్పుడు నాలోనికి యేసు వచ్చాడు. When the day I was saved, Jesus has entered in me as a ఇప్పుడు salvation. కృప ఎక్కడ ఉంది? Now where is the grace? నాలో. The grace is in me. మహిమ ఎక్కడ ఉంది? Where is the glory? నాలో. Inside me. రక్షణ ఎక్కడ ఉంది? Where is the salvation? నాలో. Inside me. యేసు ఎక్కడ ఉన్నాడు? Jesus. నాలో. Inside me. యేసు ఉన్న చోట పరలోకం. Where Jesus is, there is heaven. ఇప్పుడు పరలోకం ఎక్కడ ఉంది? There is heaven. నాలో ఉంది. Inside me. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. Now the trend changed. మోసే కాలంలో ఉన్న ట్రెండ్ వేరు, ఇప్పుడు ఉన్న ట్రెండ్ వేరు. The trend in the times of Moses was different, and now in my time the trend is మోసే different. కాలంలో బయట ఉన్నాడు దేవుడు. In the times of Moses, God was outside. అప్పుడు ఒకే ఒక మోసే. And then it was one and only Moses. మీరందరూ ఇప్పుడు మోసేలు. And all of you are Moses. ఇప్పుడు దేవుడు యేసు బయట లేడు. Now Jesus is not outside. నాలో. Jesus is inside. నాలో. Inside me. నీలో. In me. నీలో. You. నీ లోపల. Inside నీ you. లోపల. Inside you.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు ప్రభా, we thank you Lord, స్తోత్రాలు తండ్రి. we praise you Lord. అయ్యా కృపను బట్టి మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదం బట్టి వందనాలు ప్రభా. Thank you for these blessings given through your grace Lord. యేసు నామములో ఆశీర్వదించండి. In Jesus name bless Lord. విశేషమైన కృప దయచేయండి ప్రభా. Give the magnificent grace to your people అద్భుతం Lord. జరిగించండి ప్రభా. Do a miracle Lord. యేసు నామములో ప్రతి ఒక్కరిని In ఆశీర్వదించండి. Jesus name bless each and every one Lord. కృపాక్షేమముల వెంట వచ్చును గాక. Goodness and surely mercy follow them Lord. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరుగును గాక. Supernatural wondrous miracle in the life ఇప్పుడే Lord. వర్ధలు చేయండి ప్రభా. Right now prosper at them ఇప్పుడే Lord. దీవించండి ప్రభా. Right now bless them Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask Lord. ఆమేన్. Amen. గట్టిగా చప్పట్లు కొడతా పరిచయం. హల్లెలూయా. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 903-222-4646 మరియు 903-222-4747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెంట, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.